హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. ఇది రైస్తో చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో దాల్తో కానివ్వండి, టమాటో పచ్చడితో అయినా సరే సర్వ్ చేసుకుంటే అందరు చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయలు ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇలా ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1 కేజీ వరకు కాకరకాయలను తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ కాకరకాయలని పీలర్తో పైన పీల్ చేసుకోవాలండి. మరి డీప్గా కాకుండా పైన చెక్కు మొత్తం కూడాను పీల్ చేసేసి తీసేసుకోవాలి ఒక్కొక్కటిగా. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా అన్నీ కూడాను అలాగే పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న కాకరకాయలని ఇప్పుడు ఎడ్జెస్ని ట్రిమ్ చేసుకొని కట్స్ వేసుకోవాలి. కాకరకాయల్లోకి పొడవునా లోపల వరకు కొంచెం స్లిట్స్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడాను ఒక్కొక్క కాకరకాయ తీసుకొని అలాగే స్లిట్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఘాట్లు వేసుకున్న కాకరకాయల్ని సాల్ట్తో అన్నీ కూడాను కాకరకాయ మొత్తం కూడాను పట్టే విధంగా సాల్ట్తో వేసుకోవాలండి. మా చేతులతో రుద్దుతూ అన్నింటికి లోపల వరకు అప్లై చేసేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. అలాగే ఇందులో ఉన్న చేదు చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా చేసేసి అన్నీ కూడాను సాల్ట్ అప్లై చేసుకున్న తర్వాత అరగంట సేపు వరకు పక్కన పెట్టేసుకోవాలి. అలాగా కవర్ చేసేసి నెక్స్ట్ అరగంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇందులోకి వాటర్ ఎంత వచ్చిందో చాలా వరకు వాటర్ ఊరుతుందండి. ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఎక్స్ట్రా సాల్ట్ అంతా కూడాను రిమూవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసుకున్న ఈ కాకరకాయల్ని వాటర్ ఏం లేకుండా మంచిగా పిండేసుకోవాలి. గట్టిగా పిండి తీసుకోవాలండి వీటిని, కాకరకాయల్ని ఎక్స్ట్రా వాటర్ ఏం లేకుండాను. వాటర్ అంతా పిండి వేసిన కాకరకాయల్లోకి ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 గ్లాస్ వరకు మజ్జిగ, కొంచెం చింతపండు వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. అందులోని తడంతా ఆరే వరకు, మాయిస్ట్ అంతా పోయి అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అవి కుక్ అయ్యేలోపు, ఉడికించుకునే లోపు ఇక్కడ మేము ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీల్ని తీసుకోవాలి. పీనట్స్ని తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్. అవి తీసేసుకొని పక్కకి నెక్స్ట్ అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు చనాదాల్ పుట్నాలు తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు కూడా తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వాటిని దూరగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకున్న వాటిని చల్లడానికి కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ డ్రై మసాలాస్ అన్నీ కూడాను వేసేసుకొని అందులోకి 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు తీయకుండానే వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మేము ఆల్రెడీ కాకరకాయల్లోకి సాల్ట్ని యాడ్ చేసుకొని ఉన్నాము. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం, మాకు స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసేసుకొని పల్స్ మోడ్లో పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ కారంని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ కాకరకాయలు ఇక్కడ చక్కగా ఉడికిపోయాయి, అంతా డ్రై అయిపోయింది. ఈ కాకరకాయల్లోని ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమైనా వాటర్గా అనిపిస్తే, తడిగా అనిపిస్తే అవి కొంచెం పిండేసి తీసేసేయాలండి. వాటర్ పిండేసుకోవాలి.
తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక స్టవ్ మీదకి కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందులోకి కాకరకాయలని వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా సరిపడినన్ని వేసుకోవాలి. బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలండి. సరిపడినన్ని కాకరకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని స్లోగా ఫ్రై చేయడం వల్ల లోపల వరకు ఫ్రై అవుతాయి. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఇవి టేస్ట్లు చాలా బాగుంటాయి. ఇలా ఉడికించి ఫ్రై చేసుకోవడం వల్ల చేదు కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన కాకరకాయలని కూడాను ఇలాగే సేమ్గా ఫ్రై చేసి తీసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇది లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటాయి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయలని ఇప్పుడు మేము ప్రిపేర్ చేసుకున్న కారంతో స్టఫ్ చేసుకోవాలండి. కాకరకాయలని ఇందులో కాకరకాయల్లోకి సరిపడా కారం వేసి మిక్చర్ వేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న కాకరకాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే సేమ్ కడాయిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 4-5 ఎండుమిర్చి అలాగే ఫ్రెష్ కరివేపాకుని వేసేసి బాగా కలుపుతూ అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి మేము స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రాగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మాకు సరిపడిన కారం యాడ్ చేసుకొని కాకరకాయలు మొత్తం కోట అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి, లేకపోతే ఇప్పుడు కారం బర్న్ అయిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మేము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని కొన్ని రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్లో కూడా చాలా బాగుంటాయి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.